నానమ్మ, నువ్వు కాసేపు ఆగు. అసలే అక్క కోపంలో ఉంటే అగ్నిలో ఆద్యం పోస్తున్నావు. ఇంకా రెచ్చగొట్టుకో. అక్క అక్క, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదక్క, ఇక్కడే ఉండండి. అవునండి, మీరు ఈ ఇంటి ఆడపడుచు. ఇది మీ ఇల్లు. ఇక్కడ మీకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. ఇక్కడ మీ సొంతింటిని వదిలేసి ఎక్కడికి వెళ్తారు? అయ్యో, ఇది నా సొంతిల్లు కాదమ్మా. నా కొడుకు వారసుడు కాదు. ఈ ఇంట్లో నాకు ఎలాంటి అధికారాలు లేవు. ఈ ఇల్లు నీది. నీకు పుట్టబోయేవాడే ఈ ఇంటి వారసుడు. ఇక్కడ అందరికీ నువ్వు నీ కొడుకే కదా ఎక్కువ. నీ మనసులో కూడా అదే కదా ఉంది. లేదండి, నాకు బుజ్జినే ఎక్కువ. పుట్టబోయే నా కొడుకు కంటే బుజ్జినే నాకెక్కువ. ఎందుకంటే నేను ఈ ఇంటికి వచ్చిన రోజు నన్ను ముందుగా పలకరించింది బుజ్జినే. నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పింది కూడా బుజ్జినే. అత్త అత్త అంటూ ప్రతి క్షణం నా వెంటే ఉంటూ నన్ను బాగా చూసుకున్నాడు. నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, బుజ్జియే నా మొదటి బిడ్డ అని. నా బిడ్డ లాంటి బుజ్జి విషయంలో నేను వేరేలా ఎందుకు అనుకుంటాను? ఈ ఇంట్లో అందరికీ బుజ్జి అంటే ఇష్టం, కానీ నాకు బుజ్జి అంటే ప్రాణం. బుజ్జి తర్వాతనే నా బిడ్డ. ఈ నంగరాజు నాటకాలు, ముసలి కన్నీరు నా దగ్గర కాదు. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజే మా రెండు కుటుంబాల్ని ముక్కలు ముక్కలు చేశావు. ఇద్దరు ప్రేమికుల్ని విడదీశావు. ఈ రోజు ఈ ఇంటి ఆడపడుచుని బయటికి వెళ్లేలా చేస్తున్నావు. నా సొంత వాళ్లే నాకు పాడి కట్టి నీకు పల్లకి మోస్తున్నారు.